వైష్ణవుల భక్తుల ఆచార సంహిత అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ నెల్లూరు. అనుబంధం 10 ఆరతి చేయ విధానము. అనుబంధం 10 ఆరతి చేయ విధానం. 1. క్రింది వస్తువులు ముందుగా అన్నీ ఒక పెద్ద పళ్ళెంలో పెట్టుకుని ఆ పళ్ళెమును దైవపీఠములు ఎడమ వైపుగా ఉంచవలెను. 3 లేదా 5 అగరవత్తులు, నెయ్యి దీపము, ఒక ఒత్తితో కానీ 5 ఒత్తులతో కానీ. అభిషేకం చేసేందుకు చిన్న శంకువు, అభిషేకానికి చిన్న పంచపాత్రలు, మంచి శుభ్రమైన చిన్న తువాలు, పరిమళం గల పుష్పాలు. 2. ముందుగానే దైవపీఠానికి దగ్గరగా ఉండవలసిన వస్తువులు: చామరం, నెమలి ఈకల, విసనకర్ర, గంట, పంచపాత్ర. ఆచమనం చేసేందుకు ఉపయోగించేది, పూరించేందుకు ఊదేందుకు పెద్ద శంకువు, ఆరతి చేసేటప్పుడు నిలబడేందుకు చిన్న చాప. 3. ఆచమనము. 1. ఆరతిని చేసేందుకు ముందు మనల్ని మనం శుభ్రపరచుకునేందుకు ఆచమనం చేయాలి. ఇందుకు పంచపాత్రలలో ఉంచిన నీటిని ఉపయోగించాలి. 2. పంచపాత్రలో ఉండే కుషి ఉద్దరినితో 3 సార్లు కుడి చేతితో నీరు పోసుకొని ఓం కేశవాయ నమః అని జపించి ఆ నీటిని పెదవులతో అపోసన చేయాలి. తర్వాత కుషితో ఒకసారి కుడి చేతిలో నీళ్లు పోసుకొని కిందకు వదిలివేయాలి. పై చెప్పిన పద్ధతిలోనే ఓం నారాయణ నమః, ఓం నారాయణాయ నమః మరియు ఓం మాధవాయ నమః అనే మంత్రాలు ఉచ్చరించాలి. 4. ఆరతిలో అర్పించే వస్తువుల క్రమము. 1. ఆరతి ప్రారంభ సూచిక శంఖాన్ని 3 సార్లు పూరించాలి. తర్వాత పంచపాత్రలోని నీటితో శంఖంను శుభ్రపరచాలి. 2. తరువాత గంట వాయిస్తూ తెరను తొలగించాలి. ఏ వస్తువునైనా సమర్పించబోయే ముందు పంచపాత్రలోని నీటిని ఆ వస్తువు కుడి చేతులపై చల్లి శుద్ధి చేయాలి. నడుముకు పై భాగంలో ఉండేటట్లుగా పట్టుకున్న గంటను వాయిస్తూ కుడి చేతిలో వస్తువులను సమర్పించాలి. 3. అన్ని వస్తువులను కృష్ణునికి అర్పించేందుకు ముందు అనుమతి కోసంగా గురువు గారికి 3 సార్లు, పరమ గురువుకు ఒకసారి సమర్పించాలి. ఆరోహణ క్రమంలో అటు తర్వాత ఆశీస్సుల కోసం మొదట కృష్ణునకు, తర్వాత రాధారానికి, ఇతర భగవత్ స్వరూపాలకు చూపి చివరిలో గురు పరంపరకు అవరోహణ క్రమంలో అర్పించాలి. తులసిదేవి ఉన్నట్లయితే ప్రతి వస్తువు 3 వలయాలతో సమర్పించవలను. చివరగా సమవేత వైష్ణవులకు 3 వలయాలలో సమర్పించవలను. 4. అగరవత్తులను ప్రతి విగ్రహానికి లేదా చిత్రపటానికి 7 సార్లు వలయాకారంలో చూస్తూ తిప్పుతూ సమర్పించాలి. 5. నెయ్యి దీపాన్ని ప్రతి విగ్రహానికి పాదపద్మాలకు 4 సార్లు, 2 సార్లు నడుము భాగం చుట్టూ, 3 సార్లు ముఖపద్మానికి 7 సార్లు శరీరం చుట్టూ వలయాకారంలో సమర్పించాలి. 6. పంచపాత్రలో అభిషేకం కోసం ఉంచుకున్న నీటిని చిన్న శంఖంలో పోసుకోవాలి. శంఖాలను 3 సార్లు తలపై భాగంలో తిప్పి 7 సార్లు శరీరం చుట్టూ వలయాకారంలో సమర్పించాలి. 7. తర్వాత చిన్న గుడ్డను విగ్రహానికి అభిషేకం చేసిన తర్వాత తుడిచేందుకు 7 సార్లు శరీరం చుట్టూ వలయాకారంలో తిప్పి సమర్పించాలి. 8. పువ్వులను 7 సార్లు శరీరం చుట్టూ భగవంతుని రూపం చుట్టూ వలయాకారంలో తిప్పుతూ సమర్పించాలి. 9. చామరతో చిన్నగా విసరాలి. 10. తర్వాత నెమలి కన్నుల విసనకర్రను చిన్నగా విసురుతూ సమర్పించాలి. కార్తీక మాసం నుండి శివరాత్రి వరకు ఉండే చలికాలంలో దీనిని సమర్పించరాదు.
11 ప్రతి పూజ వస్తువును అర్పించే సమయంలో గంట వాయిస్తూనే ఉండాలి. 12 ఆరతి చేసే పూజారి అర్పించబడిన ప్రతి వస్తువును ముందుగా ఆధ్యాత్మిక గురువుకు, తర్వాత వైష్ణవులకు వారి నడుము భాగం కిందకు కానీ పాదాలకు కానీ చూపకూడదు. భగవంతుడి అర్పించబడిన ప్రతి పూజా వస్తువు మహాప్రసాదంగా పరిగణించి అందరి వైష్ణవుల ముఖాలకు 3 సార్లు వలయాకరణ తిప్పుతూ చూపించాలి. 13 తర్వాత శంఖాన్ని ఆరతి పూర్తి అయినది అనే విషయాన్ని సూచికంగా 3 సార్లు పూరించాలి. తర్వాత శంఖంలో నీరు పోసి శుభ్రపరచుకోవాలి. 14 తర్వాత ప్రేమ ధ్వని ప్రార్థనలు చేయాలి. 15 దైవపీఠం ముందు ఉండే ప్రదేశాన్ని శుభ్రమైన గుడ్డతో తుడిచి శుభ్రం చేసుకోవాలి. 5 పూర్తి హారతి సాధ్యం కాని సందర్భాల్లో అగరవత్తులు 1 అగరవత్తులు, 2 పువ్వులు, 3 చామాలను సమర్పించిన హారతిని చేయవచ్చును. 6 ఇంకా విగ్రహారాధనకు సంబంధించి చాలా నియమ నిబంధనలు కలవు. అవి మందిర పెద్ద పూజారిని అడిగి తెలుసుకునవచ్చును. 7 ప్రతి పూజా వస్తువును చాలా శుద్ధతోనూ భక్తిభావంతోనూ సమర్పించడం అనేది హారతి చేయడంలో అతి ముఖ్యమైన విషయం. అనుబంధం 9 నామాపరాధములు. భగవన్నామ పట్ల అపచారం పద్మపురాణంలో కింది విధంగా వివరించబడినవి. 1 భగవంతుని నామం ప్రచారం చేయుటకు జీవితంలో ధారపోసిన భక్తులను జీవించిన. 2 శివుడు, బ్రహ్మ మొదలవారు విష్ణువుతో సమానులని కానీ స్వతంత్రులని కానీ భావించిన. ఒకప్పుడు కొందరు నాస్తికులు ఇతర దేవతలందరూ దేవదేవుడు విష్ణువుతో సమానులను వాదించరు. 3 ఆధ్యాత్మిక గురువు ఆదేశమును ఉల్లంఘించుట. 4 వైదిక గ్రంథమును దూషించుట. 5 హరే కృష్ణ జప మహిమ కేవలం కల్పితాన్ని మార్చుట. 6 స్వామి దివ్యనామం మహిమపై అర్థవాదము చెప్పుట. 7 భగవన్నామము బలముతో పాపకృత్యములు ఆచరించుట. 8 హరే కృష్ణ మంత్రజపం వేదంలో చెప్పిన కర్మకాండలో భాగంగా భరించుట. 9 విశ్వాసములే వాగే భగవన్నామ మహిమను గూర్చి ఉపన్యసించుట. 10 భగవన్నామ జపంలో సంపూర్ణ విశ్వాసం లేకుండుట. దివ్యనామ మహిమ కూడా ఐహిక బంధములలో అందులో ఆసక్తి ఉంట, అశ్రద్ధగా జపం చేయుట, వైష్ణవ భక్తులను కృష్ణ ప్రేమను శీఘ్రంగా పొందవలసి అపరాధములు లేకుండా జపం చేయవలను. అనుబంధం 8 శ్రీ పంచతత్వ మంత్రము యొక్క వివరణ. జయ శ్రీ కృష్ణ చైతన్య నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర్ భక్తులంద. వైష్ణవుల ఆచార సమితి. వైష్ణవుల భక్తుల ఆచార సంహిత. అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ నెల్లూరు. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర్ భక్తులంద. శ్రీ చైతన్య మహాప్రభువులు వారు ఎల్లప్పుడూ ఆయన మొదటి విస్తరణ రూపమైన శ్రీ నిత్యానంద ప్రభువుతోనూ ఆయన అవతారమైన శ్రీ అద్వైత ప్రభువుతోనూ తమ అంతరంగ శక్తి అయిన శ్రీ గదాధర ప్రభువుతోనూ తమ తటస్థ శక్తి అయిన శ్రీవాసాది ప్రభువుతోనూ పరివేష్టితులై ఉంటారు. శ్రీ చైతన్య మహాప్రభువులు వారు ఎప్పుడూ పైన తెలిపిన తత్వాలతో కలిపి ఉంటారు. అందువలన మనం జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర్ భక్తులంద అని ఉచ్చరించినప్పుడు మాత్రమే చైతన్య మహాప్రభు వారికి పూర్తిగా నమస్కరించిన వారం అవుతాము. అందువల్ల శ్రీ కృష్ణ చైతన్య ఉద్యమ ప్రచారకులైన మనము ముందుగా పంచతత్వ మంత్రాన్ని జపించి శ్రీ చైతన్య మహాప్రభువుల వారికి నమస్కారాలు తెలిపిన తర్వాత హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జపిస్తాము. హరే కృష్ణ మహామంత్రానికి 10 నామాపరములు కలవు, కానీ పంచతత్వ మంత్రానికి అపరాధములు లేవు. చైతన్య ప్రభువులను మహావధ్యానయ అత్యంత దయగలిగిన అవతారంగా పరిగణిస్తారు. ఆయన బద్ధజీవుల అపరాధాలను పరిగణించరు. మనం హరే కృష్ణ మంత్రం నుంచి పూర్తిగా లాభం పొందాలి అంటే ముందుగా పంచతత్వ మంత్రం జపించి తర్వాత హరే కృష్ణ మహామంత్రం జపం చేయవలను. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద సిద్ధ గదాధర వాసాది హరే కృష్ణ.